వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీకి కారు చౌకగా భూములు లీజుకి ఇచ్చారని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. టీసీఎస్ కంపెనీ ఏర్పాటుకు 21.6 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చారు. దానికి లీజు ఎకరాకు 99 పైసలుగా నిర్ణయించారు. అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారు. అంత కారు చౌకగా భూములు కట్టబెడతారా అని. అలాగే విశాఖలో అయిన దానికి కాని దానికి ఉత్తరాలు రాశాయని ఒక ఆయన ఉంటాడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ అని. ఆయన కూడా యథావిధిగా ఒక లేఖ రాశారు, టీసీఎస్కు భూములు ఎట్లా ఇస్తారని. అక్కడ ఎకరం 25 కోట్లు ఉంటుంది, 30 కోట్లు ఉంటుంది, అంత చౌకగా ఎలా ఇస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఈ కంపెనీ అక్కడ 1350 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. 12,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడ ఉద్యోగం చేస్తారు. టీసీఎస్కి ఒక ఏడాది రెవెన్యూ 2.5 లక్షల కోట్లు ఉంటుంది. నెట్ ప్రాఫిట్ 50,000 కోట్లు, దాదాపు 50,000 కోట్లు ఉంటుంది. వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళకి విశాఖపట్నం మీద అమితమైన ప్రేమ ఉండి ఎలాగైనా సరే విశాఖలో క్యాంపస్ పెట్టాలి, విశాఖ లాంటి నగరంలో మనం ఉండాలనుకుంటే కొనుక్కుంటారు. కానీ అక్కడ పరిస్థితి అది కాదు. వాళ్ళు విశాఖపట్నానికి రాలా. మన ప్రభుత్వం మీరు విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేయండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే ఆ సంస్థను రిక్వెస్ట్ చేసి క్యాంపస్ ఏర్పాటుకి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు ముందుకు వచ్చారు ఏర్పాటు చేయడానికి. ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయండి, మా దగ్గర మేము ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఐటీ పరిశ్రమ లేదని చెప్పాలి, జీరో అని చెప్పాలి. పొరుగున హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు ఈ నగరాల్లో జాతీయ స్థాయిలో పేరున్న ఐటీ సంస్థలు, అంతర్జాతీయంగా పేరున్న ఐటీ సంస్థల క్యాంపస్లు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి. లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. సంవత్సరానికి 5-6 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు ఒక్కొక్క నగరం నుంచి జరుగుతున్నాయి అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేసుకుంటే 0. ఆ నగరాల్లో ఐటీకి అనుకూలమైన ఎన్విరాన్మెంట్ ఉంది, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ ఏపీలో లేవు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని గురించి కూడా ఆలోచించాల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగం, విశాఖనే ఐటీ రంగానికి కేంద్రంగా తయారు చేయాలని ఒక సంకల్పం చెప్పుకున్నట్టుగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే నారా లోకేష్ గారు చాలా ఐటీ కంపెనీస్తో మాట్లాడుతున్నారు. అమెరికా వెళ్ళినప్పుడు కానీ, ఇక్కడ ఇండియాలో కానీ. టీసీఎస్ నటరాజన్ చంద్రశేఖర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు మాట్లాడి మరీ ఒప్పించారు. హైదరాబాద్లో కూడా 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం తొలి రోజుల్లో ఐటీ రంగం వేళ్ళునుకునేటప్పుడు, మొగ్గతొడిగే దశలో ఉన్నప్పుడు ఇలాగే ప్రోత్సాహకాలు ఇచ్చి కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీల ఏర్పాటుకు సహకరించారు. ఉచితంగా ఇచ్చారు భూములు, ఉచితంగా భూములు ఇచ్చారు, అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు, విద్యుత్ రాయితీలు ఇచ్చారు. ఇవన్నీ ఇస్తుంటే అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇలాగే గగ్గోలు పెట్టారు, కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారు, కంప్యూటర్లు కూడు పెడతాయా, ఇలా విమర్శలు చేశారు. ఇక్కడ ఇప్పుడు వేళ్ళూనుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గతంలో కూడా హెచ్సిఎల్ కంపెనీని తీసుకొచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్సిఎల్ శివనాడార్ గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరిని కూడా అమరావతికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేశారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు విమానాశ్రయం దాకా వెళ్ళి వీడ్కోలు చెప్పారు వాళ్ళకి. వాళ్ళు ఆతిథ్యానికి, చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న శ్రద్ధకి వాళ్ళు ముగ్ధులైపోయారు. గన్నవరంలో క్యాంపస్ పెట్టారు. నెక్స్ట్ 2వ విడత విస్తరణలో అమరావతిలో ఒక 10,000 మంది ఉద్యోగులతో ఒక క్యాంపస్ పెడతామని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పారిపోయారు. ఇప్పుడు విశాఖలో టీసీఎస్ ఏర్పాటు అనేది విశాఖలో ఐటీ రంగం విస్తరణకు యాంకర్ పాత్ర పోషించబోతోంది. ఇది ఇండస్ట్రియల్ సర్కిల్స్లో ఒక ఫీల్ గుడ్ మెసేజ్ తీసుకెళ్తుంది. టీసీఎస్ లాంటి సంస్థ విశాఖపట్నానికి రావడం, అక్కడ ఒక అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేయటం. ఇప్పుడు ఈ టీసీఎస్కి కారు చౌకగా భూములు కట్టబెట్టారని విమర్శించే వాళ్ళకి 2009లో రాజశేఖర రెడ్డి ఆయన సోదరి విమలారెడ్డికి కారు చౌకగా రిషికొండ ప్రాంతంలో 7.5 ఎకరాలు కట్టబెడితే ఏం మాట్లాడారు? ఆమె బైబిల్ బోధనల కోసం కట్టబెట్టాడు. ఆమెకి ఎవరికి ఉద్యోగాలు రావు దాని మూలంగా ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయులకి 100 కోట్ల విలువైన భూములు దారాదత్తం చేశారు. విలువైన భూములు కబ్జా చేశారు వైసీపీ నాయకులు. దానికంటే ఇది చాలా బెటర్ కదా. టీసీఎస్ వాళ్ళు 1350 కోట్లు పెట్టుబడి పెట్టడం మూలంగా కనీసంగా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఒక 200 కోట్లు జీఎస్టీ వస్తుంది సంవత్సరానికి ఆదాయం. 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల జీతాలు ఉంటాయి. దాని మూలంగా చాలామంది అక్కడ స్వయం ఉపాధి కూడా పొందుతారు. చిన్న చిన్న హోటల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, హాస్టల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు.
అంటే ఒక మార్పు వస్తుంది. టీసీఎస్ని చూసి మరికొన్ని కంపెనీలు వస్తాయి. సో దీన్ని ఆహ్వానించాలి. ఆహ్వానించకపోగా కొంతమంది ఇరుకు మనస్తత్వం కలిగిన వాళ్ళు, విద్వేషమే అజెండాగా ఉన్నవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి రాష్ట్రం గురించి పనిలే, రాష్ట్రం బాగుండాల్సిన అవసరం లే, రాష్ట్రం ఎప్పుడు కూడా కొట్టుకు తెస్తూ ఉండాలి, అధికారంలో వాళ్ళు ఉండాలి. మన కళ్ళ ముందు హైదరాబాద్ ఎలా మారిపోయిందో మనం చూసాం. మామూలుగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ తెలుసు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని కమ్యూనిస్టులు, అంత ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని కమ్యూనిస్టులు, దారాదత్తం చేస్తున్నారు, భూములన్నీ కంప్యూటర్లు కూడు పెడతాయని రాజశేఖర రెడ్డి, ఇట్లా చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాం. కాబట్టి వాస్తవిక దృష్టితో ఆలోచించి ప్రభుత్వ నిర్ణయాన్ని సానుకూలంగా చూడాలి. హైదరాబాద్లో మార్పుకు 15 ఏళ్ళు పట్టింది. దాదాపు 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కూడా మార్పులు వచ్చినాయి. ఇప్పటికీ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ మనకు అంత 15 ఏళ్ళు టైం కూడా అవసరం లేదు. 10 ఏళ్లలో విశాఖ రూపురేఖలు మారిపోతాయి. కాకపోతే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే. Like, share and subscribe to Rajaniti channel.